గమ్మతి వార్తలు. అందరికీ శనాతి బిడ్డలారా, ఇక మరి అందరూ తిరిగి తయారుగా ఉన్నట్టేనా మన గమ్మతి వార్తలకు? ఇక మరి ఆశం ఎందుకుర్రా, ఇక ఓదాం పారి తలకాయ వార్తలకు. కంది శ్రీనివాసరెడ్డిపై ఎందుకని ఎత్తిండు ఈ రాగం తాత? బీఆర్ఎస్ పరుగును గంగలో కలిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గాలు గెలిస్తే ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో కబ్జా అవుతుంది. పవన్ కళ్యాణ్ కు భయం అయ్యే ఆయన పిలిపించకుండా ఎట్లా? ఇంతకు లీడర్లు మొగోళ్ళ ఆడోళ్ళ? కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? పచ్చని ఈ ప్రకృతేరా మన దైవము, పచ్చని ఈ అడవి తల్లిరా మన జీవము. అరే ఇలా నర్సే దాదా ఎందుకని గింత రామసక్కని రాగా ఎత్తుకుంటూ ఎక్కడ సంగతి ఏం కథ అనుకుంటారు కదా బిడ్డలారా. ఇక మరి ఈ సారు మాటలు విన్నాక తరువాత మాట్లాడుకుందాం ఏందో ఏం కథ విందాం పరి ముందుగా. మచ్చలేని మనిషివయ్యా ఓ కంది శ్రీనివాసయ్యా, నీలో మానవత్వం ఉన్నదయ్యా మా కంది శ్రీనివాసయ్యా. మచ్చలేని మనిషివయ్యా ఓ కంది శ్రీనివాసయ్యా, నీలో మానవత్వం ఉన్నదయ్యా మా కంది శ్రీనివాసయ్యా. దరిలేని పేదలకు దారి చూపే గుణము నీది, దరిలేని పేదలకు దారి చూపే గుణము నీది. ఆపదలో ఆదుకునే స్వచ్ఛమైన మనసు నీది, ఆపదలో ఆదుకునే స్వచ్ఛమైన మనసు నీది. ఏ పేదోడు కాలే కడుపుతో సావొద్దని, ఏ పేదోడు కాలే కడుపుతో సావొద్దని, ఏ బీదోడు ఆకలితో అలమటించొద్దని. రోజుకు 100 మందికి అన్నదాతవైనవయ్యా, రోజుకు 100 మందికి అన్నదాతవైనవయ్యా. దిక్కులేని దీనులకు ఆత్మబంధువు అయినవయ్యా. పరుల కొరకు పాటుపడే ఈ గుణము అందరికుండదు, పరుల కొరకు పాటుపడే ఈ గుణము అందరికుండదు. దైవ సంకల్పము నీకున్నది గనుకే సాధ్యము. మచ్చలేని మనిషివయ్యా ఓ కంది శ్రీనివాసయ్యా, నీలో మానవత్వం ఉన్నదయ్యా మా కంది శ్రీనివాసయ్యా. మచ్చలేని మనిషివయ్యా ఓ కంది శ్రీనివాసయ్యా, నీలో మానవత్వం ఉన్నదయ్యా మా కంది శ్రీనివాసయ్యా, మా కంది శ్రీనివాసయ్యా. ఇక మరి మీ నర్సే తాత ఈ రాగం ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందంటే, ఆదిలాబాదు జిల్లాలో రోజుకు సుమారు 1000 మందికి అన్నదానం పెట్టుకుంటా ప్రజల ఆయుష్ను పంచుకుంటుండులా ఈ కంది శ్రీనివాసరెడ్డి సారు. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉంటున్న ఈ సారు కులమతాలకు అతీతంగా నా నీ అనే భేదం లేకుండా అందరూ మన వాళ్ళే అనే భావనతోటి ఆఖరితో ఏ పేదోడు సావకూడదని కంకణం కట్టుకొని పేదలే నా ఆస్తిపాస్తులు, ప్రజలే నా కుటుంబం అనుకుంటా రోజు అనేక సేవా కార్యక్రమాలలో ముందుంటూ మేధావుల మెప్పు పొందుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డిలా. ఇక నిన్న రంజాన్ పండుగ గోలిగా ఏం చెప్పుకొచ్చిండు సార్ అంటే ఇందాం పారి. అందరికి శుభాకాంక్షలు. సంవత్సరానికి వచ్చేటువంటి ఒక పెద్ద పండుగ వారి జీవితాల్లో ఒక గొప్ప వెలుగుని తీసుకురావాలి. మనందరి జీవితాల్లో కూడా నేను కూడా నమ్ముతా దేవుడు ఒక్కడే. మనం ఏ విధంగా పూజించినా కూడా అనేక మతాలు వర్గాలు విభిన్న వాదాలు ఉన్నట్టు కూడా నా ఉద్దేశం ప్రకారం అయితే దేవుడు ఒక్కడే, ఆ ప్రకృతే దేవుడు. నా ఉద్దేశంలో అందరికి కూడా నేను ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మన గొప్ప భారతదేశ సంస్కృతికి నా నమస్కారం. అంటే ఒక సెల్యూట్, ఐఎమ్ రియలీ సెల్యూటింగ్ ఇట్. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తా ఉన్నాను.
ఇన్నారులా కంది శ్రీనివాసరెడ్డి సారు ఏం చెప్పుకొచ్చిండో, దేవుడు ఒక్కడే, ప్రకృతే మన దైవం అనుకుంటా, సమాజ స్థాపనకై పోరాడుకుంటా, సబ్బండ వర్గాలకు సందేశం ఇచ్చుకుంటా, పండు వెన్నెల లాంటి నిండు మనసుతో అందరితోటి కలుపుకపోయి ప్రజల కోసం బతుకుతున్న ఈ సారుకు ప్రజల దీవెనార్థి ఎప్పటికీ ఉండాలని మన ఏఎన్ఎన్ ఛానల్ కూడా కోరుకుంటుందిలా మనస్ఫూర్తిగా. ఏకాదశి నాడు పేరపిండి తినకపోతే రాకాసులు అయిపోతారు అన్నట్టు నీ పాడైపోరు గారా. బహుజనవాదం ఎత్తుకోవాలి, బహుజనవాదం అని ఉసిగొలిపి ఆఖరకు వస్తారు కదా. ఏం చేసిండు, బొల్లి కూతలు కూసి కేసీరామయ్య సంకలం చేరిండు. మరి సంకలం చేరినోడు అయినా ఆయన వద్ద వాడాలి కదా. మళ్ళీ ఉద్దారకం చేసిండంటే ఓ అమ్మ ఇక చూడు పాపం కేసీరామయ్యని ఆగం పట్టిస్తుడుగా సారు ప్రవీణ్ కుమారు. ఇగో ఏకుల వంటి మెతుకులు చేసుకొని ఎనుము పెరుగు పోసుకొని యమరాలికి కనుక తింటున్నాను కానీ దగ్గరికి రాకండి పిల్లల్లారా దడుచుకునేరు అన్నట్టు ఇక ఆనాడు కేసీరావు తెలంగాణను కథం పట్టించిండు. రేపు రానున్న రోజుల్లో మన ఒంటి మీద బట్టలు కూడా అమ్ముకుంటారు. ఇప్పటికే నిరుపేద దళితుల భూములు అమ్ముకుండు. మళ్ళా గెలిపిస్తే కనుక మన నోట్లో మనమే మన్ను పోసుకున్నట్టు అవుతుంది అని కచ్చపెచ్చ పలుకులు పలికిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. ఇక ఆఖరికి వస్తార కల్లా ఏ సంఖ నాకినా ఏం లేదు కానీ ఏకు సంఖ నాకితే ఏ గాని ఉంది అన్నట్టు మళ్ళా కేసీరావుతోటే చీకటి ఒప్పందం చేసుకొని కేసీరావు ధీరుడు వీరుడు సూర్యుడు రణధీరుడు అని కొలుపు చెప్పిన ప్రవీణ్ కుమార్ సారు. ఇక చూడు ఇగో మళ్ళా కేసీరావు ఇజ్జత్ విలువ ఎట్లా తీస్తుండో సారు. మనం ఇప్పుడు ఏం పేరు నీ పేరు శారద వాళ్ళ ఇంట్లో ఉన్నాము, భూదేవి నగర్. ఈ భూదేవి నగర్లో మరి శారద వాళ్ళ ఇల్లు ఇట్లా దాదాపుగా 300 ఇండ్లు ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, ఈ ఇల్లు రైల్వే ట్రాక్ పక్కన ఉన్నది. ఈ విధంగా 200 నుంచి 300 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళ కనీసం నీటి సౌకర్యం కూడా లేదు. ఇదే వాళ్ళ బాత్రూమ్. మహిళలు మరి స్నానం చేస్తున్నప్పుడు పురుషులు బయట ఉంటారు, పిల్లలు స్నానం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు బయట ఉంటారు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు కాలకృత్యాల కోసం రైల్వే ట్రాక్ తప్ప వేరే చోటకు పోయే పరిస్థితి లేదు. వీళ్ళు ఎంతమంది ఈ విధంగా చనిపోయినరో ఎవరికీ తెలియదు. బాత్రూంలో అన్ని ఇస్తా ఉన్నారు సారు, అందరూ వచ్చింది కేజీఆర్. బాత్రూంలో అన్ని ఇస్తా ఉన్నారు సారు, అందరూ వచ్చింది కేజీఆర్. మరి వీరికి బాత్రూమ్లు కూడా ఇస్తా ఉన్నారు, బాత్రూమ్లు ఇవ్వలేదు. కనీసం మురికి కాలువలు కూడా వీళ్ళకి లేవు. సార్ ఇక్కడ కింద చూపించు బాబు, ఇదే వాళ్ళ మురికి కాలువ. సో మురికి కాలువ మీరు చూడండి, అక్కడే దూరంగా ఉండే వాటర్ ట్యాంక్ కూడా ఒకసారి చూడండి. గత 10-15 సంవత్సరాలుగా వాటర్ ట్యాంక్ వస్తే తప్ప వీళ్లకు మరి నీళ్ళ మోక్షం లేదు. 10-15 సంవత్సరాలుగా వాటర్ ట్యాంక్ వస్తే తప్ప వీళ్లకు మరి నీళ్ళ మోక్షం లేదు. ఒక్కొక్క ఇంట్లో కనీసం అంటే 20 డబ్బాలు పెట్టుకొని నీళ్లను నిల్వ చేసుకుంటున్నారు. సో మరి ఆ డబ్బాలు ఏవైతే వాటర్ బకెట్లు ఉన్నాయో ఆ బకెట్లన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడానికి మొత్తం స్థలం అంతా దానికే పోతున్నది. 10 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది. మనం చెప్తున్న సోకాల్డ్ గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోనే గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన వ్యక్తుల జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న ప్రవీణ్ కుమార్ సారు ఇక మరి 10 ఏళ్ల సంధి కేసీరావు మాకు బాత్రూమ్లు కట్టేయలేదు, మాకు నీళ్ళ తిప్పలు తీర్చలేదు అని జనం ఓ దిక్కు కోడై కూస్తుంటే సారు మాటలో మాట కలుపుకుంటా వాళ్లకు చాలా కష్టాలు ఉన్నాయని చెప్పుకొస్తుంది. కానీ ఇక మరి ఇదంతా గప్పటి నుంచే ఉన్నదని మాత్రం అనుకొస్తాడు. ఎందుకంటే మరి గది కథ తన ఇజ్జత్ తానే తీసుకుంటాడు. ఈ రకంగా ఉంది కథ. ఇక 10 ఏళ్ల సంధి ఏం వెలుగా పెట్టింది ఏం లేదని జనాలు అంటుంటే ఇక ప్రవీణ్ కుమార్ సార్ ఏమో 4 మళ్ళీ వేస్తున్నాడు అన్న. ఎంత ముద్దుగా చూడు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మన ప్రవీణ్ కుమార్ సార్ భాగవతము. అమ్మా ఎట్ట చేయదు ఏం చేయదు, ఇక మరి ఏం చేయరు. ఈ పిఠాపురంలో నేను గెలవనా అని పుచ్చడి పిగరతోటి కడుపులో భయం పెట్టుకుంటున్నా పవన్ కళ్యాణం అయ్యా. ఇక మరి కూటమి చల్లకుండా ఈ కూటమిలో కూడితే ఏమన్నా ఇరంపాలం ఉండదా ఈసారి కూడా పొందింతపలేక అవుతుందా ఏంది అని పాపం సారు మనాది పెట్టుకుంటే ఇక ఎక్కడ ఏగలేక ఓహో జబర్దస్త్ నటుడు వచ్చి జంగు సైరన్ ఊదిండుల్లో. ఇక మరి ఇప్పుడైనా పానం సార్కు మరి నిమల పడ్డదో చూద్దాం మరి. ఇక ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఏడ్చి వెంకటస్వామి అనిపించుకునేటట్లు పిఠాపురంలో బలమైన నేత జనసేనానికి కూడా గెలవనో అని భయం పట్టుకున్నాడు. పాపం అమ్మ చూడు ఓడలు బండ్లు ఓడలైతే అంటే ఇదే కావచ్చేసా
ఇక నిన్న మొన్న దాకా ఉన్న ధైర్యం ఇప్పుడు లేకపోతుందట సార్కు. ఎందుకంటే టికెట్ల విషయంలో తీట పంచాయతీలు అయ్యి కొంతమంది కరుడు కట్టిన జనసేన లీడర్లు కడకు జరిగిరాటనులా. అందుకే మరి నా కోసము పానం ఇస్తానన్న నాయకులు వెళ్ళిపోయి ఓట్లతోటి నాకు పానం లేకుండా చేస్తారా ఏంది అని రంది పెట్టుకున్న పవన్ కళ్యాణ్కు నేనున్నా అని జబర్దస్త్ కామెడీ షో నటుడు అది ముందడుగేసిండ్రులా. ఇగో ఏమంటుండో ఈనూరి పిఠాపురంలో మేము నా నుంచి అయితే గత 3 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. నాతో పాటు శశి గారు ఉన్నారు. మేమంతా కూడా ఆంధ్రబాబు గారు ఎప్పుడు ఉంటారు ఈ ఏరియాలో. మేమంతా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాతో పాటు ఎలాగైతే టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వర్మ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వర్మ గారి సపోర్టు చాలా 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 బాగుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్మ గారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైంలో గెలిచిన వ్యక్తి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నారండి. జనరల్ గా చెప్తున్నానండి, కమెడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే కాదండి. ఏమనులా ఏనుగు కాలు విరగడము దోమకు రెక్క విరగడం అంటే ఈయన కానీ సినిమా ప్రచారం ఉన్న పవన్ కళ్యాణ్కు బలం పడిపోయి జబర్దస్త్ వాళ్ళని కూడా ప్రచారానికి పిలుస్తుందంటే జగన్ ఏ రకమైన రాజకీయ ఒత్తిడి తీసుకొస్తుండో అర్థమవుతుంది కదా అనులా నిండార్లా. అభివృద్ధి అంటే మోడీ, మోడీ అంటే అభివృద్ధి అని నీ దండం పెడితే భారతదేశాన్ని తీర్చిదిద్దిండు మోడీ అని ఓ లచ్చవన్న శరానికి వచ్చి ఇంత తెగురుతుండు భూమి మీద. వాహా అమ్మ మరి చిన్న సన్నగా ఉందా కథ. ఇక చూద్దాం మరి ఏం ఉద్దారకం చేసిండు మనం కూడా. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే దేశాన్ని అమ్మేటోడిని తరిమి కొట్టాలి, దేశానికి సంపద సృష్టించే ఉద్యోగ ఉపాధి చూపే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి అని అనుకొస్తుర్రులా. కానీ బీజేపీ ప్రభుత్వము పాలు పతాకము రాములవారి పేరు చెప్పుకోలే ఓట్లు అడుగుతుర్రు, హిందుత్వాన్ని ముంగటేసే ఓట్లు అడుగుతుర్రు. దేశంలో నిరుద్యోగుల్ని పేదరికాన్ని పెంచిన ఘనత బీజేపీ వాళ్ళదే అని కాంగ్రెస్ వాళ్ళు ఖయ్యం చేస్తుర్రులా. ఇక ఇంకో మాట కూడా ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా మా వాళ్ళతోటి రాసుకొని పూసుకొని తిరుగుతుర్రు, ఏదో చేద్దాం అనుకుంటుర్రు. అంత పసిగట్టిన నా మీద కుట్ర జరుగుతుందని నేను మీడియా వాళ్ళకు చెప్పుకున్నా అని రేవంత్ రెడ్డి అంటుంటే ఇగో బీజేపీ లచ్చవన్న శరానికి వచ్చి ఏమంటుండో ఈ నూరి. ఫలితాలతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ, అభివృద్ధికి మారుపేరుగా మోదీ గారు అని చెప్పి పేదల మరి పెన్నిధిగా మోదీ గారిని భావించి తెలంగాణలో కూడా బ్రహ్మరథం పడతా ఉంటే ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పల్లెం ఎత్తుకున్నారు. ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందడానికి తన పైన కుట్ర జరుగుతుందని, తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మీ పార్టీలో కుట్రలు పడుతున్నారా, లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా ముఠాలు గ్రూపులు కడుతున్నారా అని వారికి తెలిసిన విషయం. అది ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతైతే మరి ప్రత్యర్థులను సైతం కూడా తన మాటల తూటాల ద్వారా ఏ రకంగా ఎదురుదాడి చేసి ఆ రకంగా రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఇవాళ పలచనబడము, మరి సానుభూతి పరమైనటువంటి వ్యాఖ్యలు మరి దేనికి సంకేతమో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన కోరడం. అంటే తన పైన ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వమ్ము చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తాను. లక్ష్మణ కమలహాసుని కళాంశకు తూటికాడలే గతి అన్నట్టు ఇక నువ్వు ఈ రకంగా కూతలు కూస్తున్నావు. కానీ మీ మోడీ కబ్జా రాజుగా బిరుదు తెచ్చుకున్నాట. కానీ కాంగ్రెస్ వాళ్ళు కథ చెప్పుకొస్తున్నారు. విమానాశ్రయాలు కబ్జనే పెట్టిరాట, నౌకాశ్రయాలు కబ్జనే పెట్టిరాట, రహదారులను కబ్జనే పెట్టిరాట, రక్షణ శాఖను కబ్జనే పెట్టిరాట, బొగ్గు గనులను కబ్జనే పెట్టిరాట, విద్యుత్ ప్రాజెక్టుల కబ్జనే పెట్టిరాట, ఆఖరికి మీడియాను కూడా కబ్జా పెట్టిరని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కానీ ఇక త్వరలో నరేంద్ర మోడీకి మళ్ళీ పెత్తాన వంట కడితే ప్రభుత్వాన్ని ఏకంగా అదాని అంబానీ లాంటి కార్పొరేట్ చేతుల్లో పెడతాడని గుసగుసలు పెట్టుకుంటున్నాడు. నేను ఇన్నియాలా ఇక మరి ఎట్లా చేస్తావో ఏమో లచ్చవన్న. మరి
అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత గొప్ప అన్నట్టు నీ దండం పెట్టి 14 సార్లు అమ్మా 14 ఏళ్ళు ఒక నేను మర్చిపోతున్నా 14 ఏళ్ళు రాజ్యం వేడినా కానీ నాకు ఎన్నడూ బాధ అనిపించలే కానీ ఇగో ఇందుకే నాకు బాధ అనిపించింది అని అనుకొస్తుండులా చంద్రబాబు నాయుడు మరి ఏంది ఏం కథ ఎందుకు బాధ అనిపించింది ఎట్టేట సంగతి మరి తీరా ఎలక్షన్ల ముందర ఈ పలుకులు ఎందుకు వెళ్తున్నాయో ఇందా పరి మనం కూడా ఇక పవన్ కళ్యాణం అయ్య నారచంద్రయ్య సంకర జోరినాక ఇక నారచంద్రయ్య ఆకాశానికి అంతలేడాట భూదేవి మీద వంతలేడాట ఇక వచ్చింది కూటమి ఇక ఈ కూటమి బలంతో ముందుకు పోతుంటే అడుగున బ్రహ్మరథం పడుతున్నారు జనాలు అన్నట్టుగా ఈ జనాలల్లో మరి ఎట్లా ఇంకా ఏ రకంగా సానుభూతి పొందాలి అని ఆలోచన చేసి తెలంగాణ పొద్దున్నాక ఉపాయం చేసి ఇగో ఏం చెప్పుకొస్తుందంటే ఇక మరి సినీ ఇండస్ట్రీని ఏలిన రారాజు ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినా నీ దండం పెట్టి మన చిరంజీవి మరి ఇలా చిరంజీవి ఎందుకు ఇలా చిరంజీవిని చిన్నబుచ్చుకోతట్టుగా చేస్తుర్రు ఈ జగను అసలు అనొచ్చునా అసలు చిరంజీవి అంటే ఏంది చిరంజీవి గొప్పతనం అంటే ఏంది చిరంజీవి ఎన్నేండు ఈ సినీ ప్రస్థానంలో ఉన్నాడు అన్నట్టుగా ఇక ఏదేదో కట్టుకథలు అల్లుకుంటా నారచంద్రయ్య చిరంజీవిని నడినెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నా ఇక ఆయన కాట ఎక్కలేని బాధ గుండె నిండా దుఃఖం పొంగి పొరుతుందట ఆ చిరంజీవిని పుసుక్కున్న అన్న పాపానికి ఇక చిరంజీవికి ఉన్న బిరుదులేంది చిరంజీవికి ఉన్న మంచితనం ఏంది ఇక చిరంజీవిని మొత్తం వర్ణించుకుంటా ఇక జనాల ముందర ఏ రకంగా పోండిల్తుండో నారచంద్రయ్య చూడు మీరే అహంకారం పనికిరాదు ఒక్క విషయం చెప్తున్నా మీకు కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఉందా తమ్ముళ్ళు కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఉందా అని అడుగుతున్నా చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఆయన సినిమాలు తీశాడు బాహుబలి ఇవన్నీ త్రిబుల్-ఆర్ కూడా మన తీశాడు ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు అలాంటి మహామహుల్ని సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ నటుడు కూడా నేను అవమానం చేయలా నటుల్ని గౌరవించిన సంస్కారం మాది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే కనీసం సినిమాల్లో ఆడడానికి రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనమందరం ఆయనకు బానిసలు కాబట్టి ఆయనకు ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్లు ఇస్తాడు వీళ్ళ అబ్బా సొత్తు వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు అలాంటిది చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా బాలకృష్ణని అభినందిస్తున్నా నీ సినిమాలు ఏమైనా చేసుకో ఆడగనకపోతే చూసుకుంటాం నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కారం ఉండాలి కుసంస్కారం మంచిది కాదు అందుకే మీరు ఆలోచించుకోవాలి సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు శుభ శతకంలో సునకాన్ని తీసుకుపోయి సింహాసనం పైన కూర్చొని పెడితే దాని బుద్ధి మారదని అదే జరిగింది రాష్ట్రంలో అసలు మీరు మగోళ్ళ మీరు అనుకుంటున్నారేమో కానీ మా దృష్టిలో మాత్రం గాజులు పెట్టుకున్న ఆడోళ్ళు కానీ మీరు మా పార్టీలో గెలిచి అవతల పార్టీలో ఎట్లా పడతారు ఇక చూసుకో జమ్మడికి పంప ఇక ఏం చేస్తానో ఏం కథ రేపటి సంది మీ ఇంటి ముంగటనే మీ ఆకిట్లనే పొద్దు ముందుకే తెల్లాన వచ్చి గలవ దొక్కుతాము ఏం చేస్తారో చేసుకొని ఎంతవరకైనా పోరాస్తాయి అనుకొస్తుండో ఓ లీడరు ఏందో ఇందా పని మీరు ఎంత ఉరుకులో పెట్టినా ఏది చేసినా మిమ్మల్ని మొగోళ్ళు అని ఎవ్వరు అంటలేరు మీ వీపు మీకు గడపడతలేదు మేము కన్న బాధలు పడి వసవసారి మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ మా గడప దాటి కాంగ్రెస్ గడప దొక్కుతారు మీరు అని నీ దండం పెట్టి అసలు మీరు మొగోళ్ళు అనుకుంటురా కారు ఇక మొత్తం మేము ఇక కుండ బదలు కూడా చెప్తున్నాము మీరు ఇప్పుడు ఏం చేయాలంటే చేతులకు గాజులు వేసుకొని తిరగాలి అన్నట్టుగా మాట్లాడుతుండుల్లా పాడి కౌశిక్ రెడ్డి వహమ్మ నీ దండం పెట్టి ఎందుకంటే ఇక మరి ఈయన కడుపు ఎందుకు మసులుతుందో ఏం కథ మనం కూడా ఇందాం పారి ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు 100% మేము చెప్తున్నాం పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం సావు డప్పు కొడతాం బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం మారినో లేదో ఉట్టికి ఇచ్చిపెడతాం అనుకుంటున్నాం ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు
మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి, కడియం శ్రీహరి గారికి, వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే, మీరు సిగ్గు శరము లజ్జ మానం మీకుంటే, మీరు అన్నం తింటురు అనుకుంటే, మీరు మొగోళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం. అసలు మీరు ఏమనుకుంటారా? ఉట్టిగానే ఇచ్చి పెడతాం సపరేట్గా ఉంటాం అనుకుంటారా? రాసి పెట్టుకోరి. మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రాక తప్పదు, మీకు డిపాజిట్లు పోక తప్పవు. ఇది నిజం నిజం నిజం. ఎటునగిలో మన గమ్మత వార్తలు ముద్దుకున్నాయా? ఇక రేపు కూడా గిదే చేయాలకు వస్తా. అంతమంది మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన అమ్మ నువ్వు ఉంట బిడ్డదారా శరాత్. గమ్మతి వార్తలు.